నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్ ఛానల్. నేను మీ మాధురి. బులెటిన్స్లోకి చూస్తే ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు భాగ్యనగర్లో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం, మీరాలమండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయాల్లో వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. జూలై 19వ తేదీన మొదలైన ఈ ఉత్సవాలు ఆగస్టు 9 వరకు కొనసాగనున్నాయి. ఈ బోనాల ఉత్సవాలకు పాత బస్తీ బోనాలు ఒక ప్రత్యేక ఆకర్షణ. తెలంగాణ జానపద పండుగల్లో ఇవి కీలకమైనవి. లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో 118వ వార్షికోత్సవ వేడుకలు శిఖర పూజ, ధ్వజారోహణతో మొదలయ్యాయి. అమ్మవారికి శిఖర హారతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. ఈ హారతి కార్యక్రమంలో వేలాది మంది మహిళలు భక్తి పారవశ్యంతో పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన శిఖరానికి హారతులిచ్చి అమ్మవారికి తమ భక్తిని చాటుకున్నారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. ముఖ్యంగా పాత బస్తీ బోనాలు ఈ ఉత్సవాలకు మరింత శోభను తీసుకొచ్చాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు రద్దీ పెరుగుతోంది. మాతేశ్వరి 118వ బోనాల జాతరలో ఆనవాయితీగా వస్తున్నటువంటి శిఖర హారతి ఏదైతే ఉందో ఏకైక లాల్ దర్వాజా దేవాలయంలోనే జరుగుతుంది. ఇందులో వేలాది మంది మహిళా మూర్తులు వివిధ జిల్లాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి మా యొక్క హారతి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ శిఖర హారతి యొక్క ముఖ్య ఉద్దేశం శిఖరం నుండి మన యొక్క శక్తిని మనం అమ్మవారి యొక్క పీఠానికి వస్తుంది. ఆ శక్తి అంతా కూడా మనకందరికీ చెందాలని చెప్పి ఈ శిఖర హారతిని మన పూర్వీకులు ప్రారంభించారు. ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కంటిన్యూ చేస్తూ ఈ ఏమాత్రం కూడా లోటు లేకుండా అయినాడు వేలాది మంది మహిళా మూర్తులు ఆ యొక్క శిఖర హారతి ఇవ్వడం జరిగింది. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మహిళా కానిస్టేబుల్లే కానీ, ఎండోమెంట్ సిబ్బందే కానీ, పోలీస్ శాఖ వైరే కానీ, ట్రాఫిక్ సిబ్బందే కానీ అందరూ కూడా సహకారం అందించారు. కాబట్టి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాత బస్తీలోని మీరాలమండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో 217వ వార్షిక బోనాల మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సినీ నటి నిర్మాత నిహారిక కొనిదేల ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకుల నుంచి తీర్థ ప్రసాదాలు అందుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. బోనాల సందర్భంగా ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.